హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ట్యుటోరియల్. సో ఈ వీడియోలో వచ్చేసి సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ చూద్దాం. సో బేసిక్గా మీకు ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చాలామంది రికమెండ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి సి లాంగ్వేజ్ అనమాట. సో ఎందుకంటే సి లాంగ్వేజ్లో మీరు చాలా బేసిక్ నేర్చుకోవచ్చు. ఎలా రాయాలి కోడ్ అనేది, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అదేవిధంగా ఎలా కంపైల్ చేయాలి, ఎలా ఉంటుంది అదంతా అని చెప్పి మీరు కొద్దిగా నేర్చుకుంటారు. సో వాటిపైన గ్రిప్ వచ్చిన తర్వాత హై లెవెల్ లాంగ్వేజెస్ నేర్చుకునేటప్పుడు మీకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి సి లాంగ్వేజ్ అనేది చాలామంది రికమెండ్ చేస్తారు. సో మనకి ప్రోగ్రామింగ్లో మామూలుగా లో లెవెల్ లాంగ్వేజ్, అదేవిధంగా హై లెవెల్ లాంగ్వేజ్ అని ఉంటాయన్నమాట. సో ఇక్కడ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మనకి అర్థం కాదు. అది లాంగ్వేజ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 0101. సో బైనరీ కోడ్ అనమాట, కంప్యూటర్కి మాత్రమే అర్థమయ్యే లాంగ్వేజ్ అనమాట. ఇది మనకి అర్థం కాదు కదా. సో 01 అనేది బైనరీ కోడ్ అనమాట. సో అది వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజ్, కంప్యూటర్కి మాత్రమే అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ మరి హై లెవెల్ లాంగ్వేజ్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇఫ్ కానీ ప్రింట్ ఎఫ్, సో అవన్నీ కూడా మనకు అర్థమవుతాయి కదా. సో ఇది వచ్చేసి మనకి హై లెవెల్ లాంగ్వేజ్ అంటాము. సో లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ అనేది ఒక మిడ్ లెవెల్ స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో ఈ సి లాంగ్వేజ్ని AT&T బిల్స్ ల్యాబొరేటరీ యూఎస్ఏలో 1969 to 1973 బిట్వీన్లో డెన్నిస్ రిచీ అని ఆయన డెవలప్ చేశాడు. సో ఇప్పుడు సి లాంగ్వేజ్ అప్లికేషన్స్, అదేవిధంగా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, తర్వాత సి లాంగ్వేజ్ ఏ కంపెనీలో యూజ్ చేస్తున్నారు, సో సి లాంగ్వేజ్తో జాబ్ రోల్స్ ఏముంటాయి అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. సో సి లాంగ్వేజ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ సి వచ్చేసి మనకి చాలా పవర్ఫుల్ అండ్ ఎఫిషియంట్ లాంగ్వేజ్ అనమాట. సి లాంగ్వేజ్ వచ్చేసి సో మనకి చాలా పోర్టబుల్గా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేవి సి లాంగ్వేజ్లో అయితే ఉంటాయి. సో ఈ సి లాంగ్వేజ్ వచ్చేసి స్మాల్ లెవెల్ లాంగ్వేజ్ కాదు, అదేవిధంగా హై లెవెల్ లాంగ్వేజ్ కాదు, మిడ్ లెవెల్ లాంగ్వేజ్ అనమాట. సిస్టమ్ ప్రోగ్రామింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తారు సి లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్లో డిసడ్వాంటేజ్ వచ్చేసి ఊప్స్ ఉండదన్నమాట, ఎందుకంటే స్ట్రక్చర్ ఓరియంటెడ్ కదా. సో ఊప్స్ అంటే మనకి పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, సో ఇవన్నీ కూడా సి లాంగ్వేజ్లో అయితే ఉండవు. సో రన్ టైంలో చెక్ చేయాలన్నమాట. సో ఇన్స్టాంట్గా లైన్ టు లైన్ అనేది సి లాంగ్వేజ్లో అయితే ఉండదు. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ నేమ్ స్పేస్ కానివచ్చు, కన్స్ట్రక్టర్స్, సో లో లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్, ఇవన్నీ కూడా సి లాంగ్వేజ్కి డిసడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి మీరు వినే ఉంటారు. సో చాలామంది కూడా యూజ్ చేస్తుంటారు. సో ఆ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సి లాంగ్వేజ్తోనే చేయడం జరిగింది. సో ఇక్కడ మనం సి లాంగ్వేజ్ అప్లికేషన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో మనకి లైనక్స్, అదేవిధంగా విండోస్లో కూడా యూజ్ చేస్తారు. సో ఆపరేటింగ్ సిస్టమ్స్లో అయితే సి లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. తర్వాత మైక్రో కంట్రోలర్స్. సో మైక్రో కంట్రోలర్స్ అంటే ఆర్డినో వినే ఉంటారు చాలామంది. సో ఆర్డినో బోర్డ్స్లో కానీ మనకి ఈ సి లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తారనమాట. సో మైక్రో కంట్రోలర్స్ అంటే ఆర్డినోలో ఉండే కొన్ని డివైజెస్ కానీ వచ్చి వాటికైతే ఈ సి లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ సిస్టమ్స్, అదేవిధంగా పేరెంట్ లాంగ్వేజ్, అసెంబ్లర్స్, టెక్స్ట్ ఎడిటర్స్, మనకి ఇప్పుడు నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ సో ఎలా ఉన్నాయో సో అలా టెక్స్ట్ ఎడిటర్స్ కూడా సి లాంగ్వేజ్లో అయితే చేయొచ్చు. అదేవిధంగా ప్రింట్ స్పూలర్స్ కానివచ్చు, నెట్వర్క్ డ్రైవ్స్, మోడర్న్ ప్రోగ్రామ్స్, డేటా బేసెస్, లాంగ్వేజ్ ఇంటర్ప్రెటర్స్. సో లాంగ్వేజ్ ఇంటర్ప్రెటర్స్, కంపైలర్స్ తెలిసే ఉంటాయి కదా మీకు. సో ప్రోగ్రామింగ్ అనేది కంపైల్ చేస్తే మనకి వాటిలో ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ కానీ ఏమైనా ఉంటే చూపిస్తుంది. సో అలాంటి కంపైలర్స్, ఎగ్జిక్యూటర్స్, సో లాంగ్వేజ్ ఇంటర్ప్రెటర్స్ అనమాట టోటల్గా. సో లాంగ్వేజ్ ఇంటర్ప్రెటర్స్ కూడా సి లాంగ్వేజ్లో అయితే డెవలప్ చేయొచ్చు. డేటాబేసెస్, అదేవిధంగా యూటిలిటీస్, సో ఇవన్నీ కూడా మనకి సి లాంగ్వేజ్ అప్లికేషన్స్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి కంపెనీస్ యూజింగ్ సి లాంగ్వేజ్. సో ఏ కంపెనీలు అయితే సి లాంగ్వేజ్ని యూజ్ చేస్తారో సో నేను ఇక్కడ చూపించడం జరిగింది. సో మనకి పెద్ద పెద్ద కంపెనీలు అనమాట, గూగుల్ కానివచ్చు, ఫేస్బుక్ కానివచ్చు, అదేవిధంగా మైక్రోసాఫ్ట్, రెడ్ హ్యాట్ కానివచ్చు, VMware, యాపిల్, ఇంటెల్, ఎయిర్సెంట్, IBM, ఒరాకిల్, అదేవిధంగా హవాయ్, శాంసంగ్, నోకియా. సో ఈ కంపెనీస్ అన్నింటిలో కూడా ఈ సి లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక బేసిక్ సి లాంగ్వేజ్ ఎగ్జిక్యూషన్ అనమాట. ఒక సి లాంగ్వేజ్ బేసిక్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఒక సోర్స్ కోడ్ అనేది రాస్తాం అనమాట మనము. సో అది మీకు ప్రోగ్రామింగ్ చెప్పేటప్పుడు
కోడింగ్ అనేది చెప్పేటప్పుడు మీకు తెలుస్తుంది. సో ఆ ఫైల్ని వచ్చేసి ఫైల్ నేమ్ డాట్ సి ఎక్స్టెన్షన్తోనే మనం ఫైల్ నేమ్ క్రియేట్ చేయాలి. సో తర్వాత కంపైలింగ్, సో రాసిన సోర్స్ కోడ్ అనేది కంపైల్ చేయాలి. సో కంపైల్ చేయడం ద్వారా మనం రాసిన కోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కానీ వార్నింగ్స్ ఉన్నా కానీ కంపైలేషన్ ప్రాసెస్లో మనం అయితే తెలుసుకోవచ్చు. సో అది వచ్చేసి ఫైల్ నేమ్ డాట్ ఓబీజే ఆబ్జెక్ట్ ఆర్ ఫైల్ నేమ్ డాట్ ఓ అనే ఎక్స్టెన్షన్స్తో ఉంటాయి. సో నెక్స్ట్ లింకింగ్ ఆబ్జెక్ట్ ఫైల్స్, సో ఇది వచ్చేసి ఎగ్జిక్యూషన్ అనమాట. సో ఫైల్ నేమ్ డాట్ ఈఎక్సి మనం రాసిన సోర్స్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకైతే కనపడుతుంది. సో ఇది వచ్చేసి ఫైల్ నేమ్ డాట్ ఈఎక్సి అనే ఎక్స్టెన్షన్తో ఉంటుంది. సో సి లాంగ్వేజ్ జాబ్ రోల్స్ విషయంకి వస్తే సి లాంగ్వేజ్లో చాలా జాబ్ రోల్స్ అయితే ఉంటాయి. సో సి లాంగ్వేజ్ ఓల్డ్ అయినప్పటికీ కూడా సో ఇప్పటికీ చాలా సాఫ్ట్వేర్స్ అయితే సి లాంగ్వేజ్ యూస్ చేసుకొని రన్ అయ్యేవి సో ఇప్పటికీ కూడా ఉన్నాయి. సో ఒక్కసారి సి లాంగ్వేజ్ ర్యాంకింగ్ చూస్తున్నట్లయితే మనకి ఎప్పుడు కూడా టాప్ 5 అనేది సి లాంగ్వేజ్ అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు 3-4 ప్లేసెస్లో టాప్ 5 అయితే సి లాంగ్వేజ్ అనేది ఉంటుందన్నమాట. సో సి లాంగ్వేజ్ వచ్చేసి మనకి మొబైల్స్లో, అదేవిధంగా కంప్యూటర్స్, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా. సో ఈ ఆర్డినోస్ కానివచ్చు, సో వీటిలో సి లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ సి రియల్ వరల్డ్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానివ్వచ్చు, గూగుల్ కానివ్వచ్చు, సో ఆపరేటింగ్ సిస్టమ్స్, సో మనం ఇందాక అప్లికేషన్స్ చెప్పుకున్నట్టు సి లాంగ్వేజ్ అనేది సో ఈ విధంగా వెబ్ బ్రౌజర్స్ కానివ్వచ్చు, కంపైలర్ డిజైన్స్ కానివ్వచ్చు, సో మనం ఏవైతే ప్రోగ్రామ్స్ రాసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాము సో వాటిని కూడా సి లాంగ్వేజ్లో అయితే డెవలప్ చేయొచ్చు. గేమింగ్ యానిమేషన్స్ చేయొచ్చు సి లాంగ్వేజ్ తోటి. అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే అవి ఇందాక ర్యాంకింగ్లో చూపించాను కదా లాస్ట్లో, ఎలక్ట్రానిక్స్, ఆర్డినో ఇవన్నీ కూడా. సో ఎంబెడెడ్ సిస్టమ్స్లో కూడా సి లాంగ్వేజ్ని అయితే యూజ్ చేయొచ్చు. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ అనమాట. సో GUI పేరు వినే ఉంటారు మీరు. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో వాటిలో కూడా మనం సి లాంగ్వేజ్ని అయితే యూజ్ చేయొచ్చు. సో కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా సి లాంగ్వేజ్ తోటి డెవలప్ చేయొచ్చు. సో ఇక్కడ న్యూ ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్స్ అని ఉంది కదా. సో ఈ సి లాంగ్వేజ్ తోటి న్యూ ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్స్ని అయితే మనం డెవలప్ చేసి చేయొచ్చు. సో ఇవి వచ్చేసి వేరియస్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్.